ఇటీవల 5గురు కార్పొరేటర్లు వైసీపీ పార్టీని వీడి టీడీపీ గూటికి చేరారని, వైసీపీ జెండాపై గెలిచి వీళ్లు టీడీపీ పంచన చేరారని, సంతలో పశువుల్లో అమ్ముడుపోయారని, ఒంగోలులో కార్పొరేటర్లను కొన్నంత మాత్రాన టీడీపీ గెలవదని, కార్పొరేటర్లు రాజీనామా చేసి పార్టీ మారాలి కానీ ఇలా పార్టీలు మారటం ఏంటి అంటూ మేయర్ గంగాడ సుజాత అన్నారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మేయర్ గంగాడ సుజాత, మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు, మా డిప్యూటీ మేయర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం, నిన్న 3 రోజులకు ముందు మా కార్పొరేటర్ని వేరే పార్టీకి, టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమై దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మనల్ని ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి, కనీసము ఈ మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు, పార్టీ అంటే ఏమిటి ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళని కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధముగా ప్రతి చోట 50% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, ఇక్కడ ఇంకా 26 మంది మహిళలకి అవకాశం కల్పించి మా గౌరవ మాజీ మంత్రివర్యులు, మా ఒంగోలు శాసనసభ్యులు వాసన్న మాకు మహిళల్ని గుర్తింపు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా అవకాశం కల్పించి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాసన మాకు ఇచ్చినటువంటి భిక్ష. మొన్ననే మన 4 రోజుల క్రితమే ఈ విషయాన్ని కూడా కార్పొరేటర్లు అందరూ ఘంటాబద్ధంగా కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. అయినా టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయభ్రాంతులు గురిచేసి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లపై గురిపెట్టి వారిని ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అలాగే వాళ్ళకి ఏదో ఆశ చూపించి సంతలో పశువులను కొన్నట్లుగా 20 లక్షలకి 30 లక్షలకి కొనడం అనేది అది ఎంతవరకు సబబు, అది కూడా ఎలక్షన్ టైంలో ఇది ఎంతవరకు సబబు అనేది మీ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము. ఎక్కడైనా సరే ఉందా ఇది? మీకు తెలుసు, గతంలో పోయిన ఎలక్షన్లో 19 ఎలక్షన్లు ఇలాగనే 14 ఎలక్షన్స్లో ఇలాగనే చంద్రబాబు నాయుడు గారు మా యొక్క ఎమ్మెల్యేలు కొంటే 23 మందిని కొన్నారు. ఆ 23 మందిని కొంటే చివరికి ఆ 23 మంది కూడా ఓడిపోయారా లేదా అంటే క్రెడిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఇదే ఒక నిదర్శనం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు కొని చివరికి ఆయన 23 మందికే పరిమితం అయ్యారు. ఈ రోజున ఒక 5గురు కార్పొరేటర్లు కొన్నంత మాత్రాన టోటల్ కార్పొరేషన్ మీ హస్తాల్లోకి వస్తుందని చెప్పడంలో అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అనే విషయాన్ని మేము మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. నాయకుడు అనేవాడు మీ సత్తా చూపించుకోవాలనుకుంటే మీ అజెండా ఏమిటి, అలాగనే మీరు ఏ రకమైన పథకాలు ఇవ్వబోతున్నారని, మీ మేనిఫెస్టో ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పి మేము వస్తే ఈ గొప్పగా పరిపాలిస్తామని చెప్పి మీ మీద ఏమైనా నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తగినట్టు మీరు ఓట్లు వేయించుకోండి. అంతేకాని ఒంగోలులో కార్పొరేటర్లు కొన్నంత మాత్రాన మీరు గెలుస్తాము అని చెప్పేసి మీరు అనుకోవడము అది నిజంగా చాలా సిగ్గుచేటు. ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా వెళ్ళిపోయిన కార్పొరేటర్లు కూడా హెచ్చరిస్తున్నాను, మీరు ఏ జెండా మీద అయితే మీరు గెలిచారో ఆ జెండా మీరు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలి. ఇది పద్ధతి. రిజైన్ చేయకుండా మీ పార్టీకి మీరు వెళ్ళిపోయి మీరేదో అక్కడ కండవాళ్ళు వేసుకున్నంత మాత్రాన మీరు ఎవరు ఏ పార్టీ తరఫున గెలిచారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీతి నిజాయితీ కనుక లేనప్పుడు మనం రాజకీయాల్లోకి రాకూడదు. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం మనుగడ సాధించడం అవుతుంది. కాబట్టి నేను వెళ్ళిన కార్పొరేటర్లని కూడా ఖండిస్తున్నాను. అలాగే నేను తీసుకెళ్ళినటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారే వాళ్ళని మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేకపోతే మీ నాయకులే మా వాళ్ళని మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేదంటే ఆర్థికంగా వాళ్ళకి ఏదో ఆశ చూపించి తీసుకెళ్లారా? ఇది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేసినంత మాత్రాన మాకు ఇంకా కూడా, ఎందుకంటే వార్డులో మీరు ఏ యొక్క కార్పొరేటర్లో మీరు ఏ జెండా మీద అయితే గెలుపొందారో ఆ వార్డులో ప్రజలకు మీరు ఖచ్చితంగా కూడా జవాబుదారీతనంగా ఉండాలి. ఖచ్చితంగా మీరు మాకు సమాధానం చెప్పి తీరాలి. రేపటి రోజు మీరు వార్డులోకి వెళ్తే మీరు ఏ పార్టీ తరఫున వార్డులోకి వెళ్తున్నట్టుగా మీరు అనుకోవాలి. ఖచ్చితంగా మీరు కనుక రిజైన్ చేసి వెళ్ళాలి లేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ చేత రిజైన్ చేపించి అలాగే మళ్ళీ కూడా మేము త్వరలోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నామని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నీచమైన రాజకీయాలు మేము గతంలో ఎప్పుడు చూడలేదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. అసలు ఇంత రాజకీయంలో ఇంత నీచాతి నీచంగా చేయాలన్నా
ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, ప్రతి ఇంటికి కూడా ఏదన్నా నా వల్ల మీకు మంచి జరిగిందని కనుక మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా నాకు ఓటేయండి అని. మీరు ఎందుకు అలాగ అడగలేకపోతున్నారు? ఎంతసేపు ఎదుటి పార్టీల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీరు ఏం పని చేస్తారనేది ఒక్కనైనా సరే మీరు ఎక్కడైనా ఏ యొక్క ప్రచారంలోనైనా ఎక్కడైనా సరే ఏ ఒక్క మీటింగ్లోనైనా సరే మీరు చెప్పగలుగుతున్నారా? అదేమీ లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇక్కడ ఒంగోలు మా వాసనను తిట్టడం. అలాగనే మరి మొన్న ఇచ్చినటువంటి 25,000 పట్టాల గురించి కూడా చాలా నీచాతి నీచంగా మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే ఏనాడు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ మరి రిజిస్ట్రేషన్ చేసిన ప్రక్రియ ఎక్కడ జరగలేదు. కానీ ఈ గవర్నమెంట్లోనే సచివాలయాల ద్వారాగా మరి మీరు కూడా ఈసీ కూడా తీసి చూసుకోవచ్చు మీ పేర్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని. మరి రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు ఇస్తే అది కూడా దొంగ పట్టాలు అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. మీరు రోజు రోజుకి కింద దిగజారిపోతుంది, మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది అనే విషయాన్ని మరి యొక్క కార్పొరేట్ల కొండం కానివ్వండి, మీ యొక్క ప్రచారంలో ఇచ్చిన అబద్ధ ప్రచారాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఏ పని అయితే చేస్తున్నారో, మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏ మంచి పనులు చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకొని ఆ రకంగా మీరు ప్రచారంలోకి వెళ్తే కాస్త గౌరవం దొరుకుతుంది తప్ప ఎంతసేపటికి కూడా మరి మా పార్టీ మీద కానివ్వండి, మా నాయకుల మీద కానివ్వండి, మా సీఎం గారి మీద కానివ్వండి, మా వాసన మీద కానివ్వండి అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా ఇంకా 10 రోజులే టైం ఉంది. వచ్చే మరి 13వ తారీఖు అంతా కూడా ఈ టైంకి ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి గెలుపు ఓటములు తప్ప మీరు చేస్తున్నటువంటి ఈ నీచమైన పనులకి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేట్లు మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను ఏంటంటే, వాసన మనకి రాజకీయ భిక్ష పెట్టారు. ఇలా రాజకీయ భిక్ష పెట్టిన అతను మనల్ని ఎంతో ప్రేమించినట్టు నాయకుడిని మీరు అతను గుండ్ల మీద తంతున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరి కార్పొరేట్లను కూడా నేను అడుగుతున్నాను. కాబట్టి ఇది ఇలాంటి నీచమైన పనులకు కనుక మీరు మరి గురైనట్లయితే భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి రాజకీయంగా కూడా మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా మీకు ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తే హెచ్చరిస్తూ, మరి మీకు అందరికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు అడగాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడే కాదండి, నేను 15 సంవత్సరాలు నేను రాజకీయాలకు వచ్చి నేను ఎప్పుడు కూడా ఒక్కడే నమ్ముకున్నా. నేను ఏదైనా సరే కొట్టినా తిట్టినా చంపినా నాకుండా నా నాయకుడు నేను ఎప్పుడు కూడా జీవితకాలం నేను ఆయన వెంటే ఉంటానని చెప్పేసి నేను ఏ రోజునో నా జీవితాన్ని ఈ పార్టీకి వాసనకి నేను అంకితం చేశా. ఇంకొకసారి కనుక నా మీద ఇలాంటి చవాకులు పేలినట్లయితే నేనైతే ఊరుకుండేది ఏం లేదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ ఏది జరిగినా నన్నే టార్గెట్ చేస్తున్నారు. అంటే నన్ను కనుక మానసికంగా కానీ ఆర్థికంగా కానీ దెబ్బతీసినట్లయితే నేను ఏదో వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగిపోతున్నాను అనుకుంటే కనుక అది మాత్రం అది కళలో కూడా జరగని పని అనేది మళ్ళీ మరొకసారి మీ మీడియా ముఖంగానే హెచ్చరిస్తున్నాను. మీడియా మిత్రులందరూ నమస్కారాలు. నిన్న ఏదైతే మన వాసన్న కార్పొరేటర్లు వెళ్ళారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అలాగే మనకు కూడా వేరాలు వచ్చినాయి. ఆ వేరాల్లో నాకు ఇంత ఇస్తామని చెప్పారు. నేను ఆ ప్రభావాలకి లొంగకుండా నేను వాసన్నే మా ఎజెండా అని నేను వాసనతో చెప్పడం జరిగింది. అలాగే నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఆ చెప్పిన వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఎప్పటికైనా వాసనతోటి ఉంటానా, నేను వాసన వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదు. అమౌంట్ చెప్పుకుంటా ప్రలోభాలకు చెప్పెట్టారు. అంటే నేను లొంగకుండా వాసనే నా అజెండా అని నేను మాట్లాడి వచ్చేయడం జరిగిందండి. అపోజిషన్ పార్టీ వాళ్ళు అడిగారని, వాళ్ళు వస్తున్నారని, అంతని ఇంతని అనేకమైనటువంటి అభియోగాలు వచ్చున్నాయి. ఆ అభియోగాల్లో నా పేరు కూడా ప్రస్తావన జరిగిందని మరి మీ మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, తర్వాత బయట వాళ్ళ ద్వారా కూడా వినటం జరిగింది. అలాంటి అభియోగాలకి, అలాంటి ఆశలకు, అలాంటి ప్రలోభాలకు నేను ఎప్పుడు లొంగేవాడిని కాదు. నా పైన వాసన వెంటే నా రాజకీయ జీవితం వాసనతోనే మొదలవుతుంది, నా రాజకీయ జీవితం వాసనతోనే ఎండవుతుందని మీడియా మిత్రులకు, ప్రజలకు, నా డివిజన్లో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళారు. అది వాళ్ళ యొక్క అభిష్టం మేరకు అనేక కారణాలు చెప్తా ఉన్నారు. అది ఒక రకంగా వెళ్ళటం అనేది మేయర్ గారు చెప్పినట్టు నైతిక విలువలకు అది మంచి పద్ధతి కాదు.
వ్యక్తిగతమైనటువంటి నైతిక విలువలు అనేది మరి పాటించాల్సిన అవసరం ఉంది. ఒక కార్పొరేటర్గా, ప్రజాప్రతినిధిగా మేము వాసన్న గారు జెండాతో, వాసన్న గారి అజెండాతో జగన్ గారి ప్రభుత్వంలో మేము ఎన్నుకోబడి ఇంకొక పార్టీ వైపు చూడటం అనేది అది జరిగే పని కాదు. అయితే అనవసరమైనటువంటి ట్రోల్స్ చేసి, మౌత్ అనౌన్స్మెంట్ చేసి, మరి మమ్మల్ని, కార్యకర్తల్ని, లేకపోతే అధిష్టానాన్ని, వాసన్న గారిని అనేక విధాలుగా కొంచెం మనస్తాపానికి గురి చేస్తున్నటువంటి వారిని దయచేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎటు కూడా మా పైన లేదు, అంతా వాసన్న గారితో, వాసన్న గారికి వెన్నుదన్నుగా మేము ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి ట్రోల్స్ మా పైన రాకూడదని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీసీ మైనారిటీలకు అనేకమైనటువంటి పెద్దపీట వేసి మరి అనేక సంక్షేమ పథకాలు బీసీ మైనారిటీలకు ఇస్తున్న సమయంలో మరి రాబోయే గవర్నమెంట్ 135 సీట్లు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. అలాగే సుమారు 25 ఏళ్ళ నుంచి 35 మెజారిటీతో వాసన్న ఒంగోలులో మరి 7వసారి నిలబడి 6వసారి గెలవబోతున్నారని మరి మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఇలాంటి సమయంలో మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి మా వాళ్ళే కొంతమంది చేస్తున్నటువంటి ఇలాంటి డ్రామాలకు అరికట్టుతూ ఈ యొక్క మీడియా ద్వారా ఇలాంటి ట్రోల్స్ చేయకూడదని దయచేసి ఇలాంటి మానుకొని మరి మేయర్ గారు హెచ్చరించినట్లు క్రమశిక్షణతో అందరూ మెలగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళా రాబోయే రోజుల్లో రాడు కూడా. ఎందుకంటే ఆయనకున్న మంచితనాన్ని, ఆయనకున్నటువంటి మంచి గుణాన్ని వక్రీకరించాలనో లేకపోతే ఆయన మీద బురదల్లాలనో ప్రతిపక్షాలను ప్రయత్నిస్తే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఒకటి తప్పితే దానివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏదో చాలా చెబుతుంటాడు. ఇప్పుడు టీడీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్, నేను చాలా నీతివంతుని, నిజాయితీపరుడిని, అసలు సత్యహరిచంద్రుడు 33వ మనవడిని నేనే అన్నట్టు చెబుతుంటాడు ఆయన మీటింగుల్లో. ఆయన చెప్పాను, ఈ పనులేంటి, ఇవి వేపితే నువ్వు గెలవలేవా, దమ్ము లేదా నీకు ఉందంటున్నావు కదా, ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు గెలవాలా, వచ్చి ఈ కార్పొరేటర్ పిల్లలు పెట్టవేంటి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఆశ చూపించడం ఏంటి, ఇవన్నీ మంచి పద్ధతి కాదు రాజకీయాలు. ఎందుకంటే ఆయన చాలా ప్రశాంతమైన రాజకీయం కావాలా, వీళ్ళంతా ఇక్కడేదో గందరగోళం సృష్టిస్తున్నారు అని మీ అందరికీ తెలుసు. గతంలోనే వాళ్ళు చేసేటువంటి స్టేట్మెంట్ అన్నీ కూడా ఆయన ఏదో వాసన ఏదో ఇక్కడ ఒంగోలు టౌన్ అంతా గందరగోళం చేసేస్తున్నాడని చెప్పి ఆయన ప్రతిసారి పత్రికల్లో ఆయన బాధంతా వ్యక్తపరుస్తున్నాడు. ఈ పనులేంటి ఇవాళ ఇప్పుడు మేము డివిజన్స్లో ఇప్పుడే మా సహచర కార్పొరేటర్ గారు చెప్పారు, ఇవాళ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోటి 43 మంది కార్పొరేటర్ అయ్యాం కార్పొరేషన్లో. ఆ బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళ ఒక ఎస్సీ మహిళ మేయర్ అయింది, 2 డిప్యూటీ మేయర్లు ఉన్నారు. ఇవాళ మేము వార్డులో ప్రతి ఒక్క డివిజన్లో కూడా కొన్ని కోట్ల రూపాయల వర్క్ చేసి డెవలప్మెంట్ చేసుకుని ఉన్నాం. మమ్మల్ని చూసి మా వార్డులో ఉన్న డివిజన్స్లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ అందులో వాసనను చూసి అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఎంతో సపోర్టింగ్ ఉన్న టైంలో వాళ్ళు దాన్ని ఎట్టో కూడా డిస్టర్బ్ చేయాలా, ప్రజల మనోభావాలని దెబ్బతీయాలా అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళు కూడా అంత అమాయకులు కాదు, మా కార్పొరేటర్లు. నువ్వు అనుకున్నంత ఏమీ ఇక్కడ ఎవరు లొంగే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు లొంగరని కూడా నేను భావిస్తున్నా. వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళ విగ్రతగా వదిలేస్తున్నా. వాళ్ళు ఈ 3 ఏళ్ళలో అన్న దగ్గర, వాసన దగ్గర ఎట్లా ఉన్నారు, ఏం చేయించుకున్నారు, ఎవరెవరు ఎన్ని పనులు చేయించుకున్నారు ఆయన దగ్గర, ఆయన వాళ్ళని ఎట్లా చూశాడనేది వాళ్ళ విగ్రతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే నా తోటి కార్పొరేటర్ కాబట్టి నేను వాళ్ళని ఏమన్నాను. ఎందుకంటే అది వాళ్ళ ఎందుకు వెళ్ళారనేది వాళ్ళకు త్వరితగతిలో తెలిసిపోతుంది. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ అనేది వాళ్ళు చాలా తొందరగా తెలుసుకుంటారు, తర్వాత బాధపడతారని కూడా వాళ్ళకి తెలియజేస్తూ, ఇక్కడి నుంచి మా కార్పొరేటర్ అందరం కూడా ఎవ్వరు కూడా ఏ ప్రలోభాలకి లొంగరని, మేమందరం కూడా వాసన వెంబడే నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో ఆయన్ని గెలిపే మా ధ్యేయంగా ప్రతి డివిజన్లో కూడా మేము సాయశక్తిని ప్రయత్నించి ఈ 10 రోజుల్లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒక సాధారణ కార్యకర్తల నుంచి ఇవాళ ఆయన ఆశీస్సులతో, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో కార్పొరేటర్లు అయ్యాం. అదేవిధంగా ప్రజలకు కూడా చాలా దగ్గరయ్యి అనేక సంక్షేమ పథకాల్లోనూ అభివృద్ధిలోనూ మొదటి అంజులో ఉండి వాసన గెలుపుకి మా పక్షాన
కార్పొరేటర్లుగా మేము కూడా సహాయం చేస్తున్నాం, కృషి చేస్తున్నాం అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి నిజంగా వెళ్ళినటువంటి కార్పొరేటర్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానివ్వండి, వాసన్న మీద కానివ్వండి, ఏదన్నా మీకు అలకలు కానివ్వండి, లేకపోతే అసంతృప్తి కానివ్వండి ఏదన్నా ఉండుంటే మీరు కనీసం ఒక 6 నెలలు లేకపోతే ఒక 3 నెలల ముందలే మీరు ఈ పార్టీని వీడి ఉండాల్సింది. మరి నిన్న మొన్నటి దాకా కూడా అందరం ఒకే కుటుంబంలా ఉండి అందరం కూడా వాసన్న గెలుపులో కృషి చేస్తామని చెప్పి కమిట్మెంట్ చేసుకొని కేవలం 2-3 రోజుల్లోనే మీ మనస్తత్వాలు మారిపోయినాయి అంటే మరి టీడీపీ వాళ్ళు మీకు ఎంత ప్రలోభాలకి గురి చేశారనేది ఇవాళ ప్రజలు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు. మరి వాసనతో పాటు ప్రతి డివిజన్లో కార్పొరేటర్ కూడా ప్రతి గడపకు తొక్కి వాసన్న గెలుపు కోసం, జగనన్న గెలుపు కోసం కష్టపడి మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం ఎంత సంక్షేమ పథకాలు ప్రతి గృహానికి మనం అందించాం, మరి ప్రతి డివిజన్లో కూడా ఈ పార్టీ తరపున వాసన్న తరపున ఎంత అభివృద్ధి చేశామనేది కూడా ప్రజలందరికీ తెలుస్తుంది. ప్రతి గడప మనం తొక్కాం, వైఎస్ఆర్ కండువా వేసుకొని తొక్కాం, వాసన్నకు ఓటేయండి అని తొక్కాం, జగనన్నను గెలిపించండి అని చెప్పి తొక్కాం. మరి ఇవాళ మీ మనస్సాక్షిని ఒకసారి అడగండి, మీరు చేసినటువంటి పనులు, మీరు చేసినటువంటి ద్రోహం సరైందా అని చెప్పి. మరి మిమ్మల్ని ఇంత ప్రలోభాలు చేసినటువంటి టీడీపీ నాయకులు, ఒకసారి నేను సూటిగా ఎలక్షన్ కమిషన్కి ఒకటే ప్రశ్న చేస్తున్నాను. మరి ఇంత లక్షల రూపాయల ఖర్చు, ఇంత లక్షలు 30లు 40లు మీరు ఒక కార్పొరేటర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీకు ఇంత ఆర్థికపరమైనటువంటి అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఒకసారి దీని మీద ఎన్నికల కమిషన్ కూడా ఒకసారి దీని మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి మీడియా సోదరులు కూడా ఒకసారి ప్రజల్లో తీసుకొని వెళ్ళాలి. మరి ఎందుకు కనీసం 10 రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఈ 3-4 రోజుల్లో వీళ్ళు మారాల్సినటువంటి అవసరాలు ఏముంటాయి అనేది కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళాలి. మరి ప్రజలు రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వాసన్న పక్షాన ఉన్నారు, జగనన్న పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఉడతూపలకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భయపడతారనేటువంటి విషయాన్ని మాత్రం మీరు చూసుకోవాలి, మీరు ఒకసారి గమనించుకోవాలి. ఇట్లాంటి ఎన్నో 2009లో కూడా ఇట్లాంటి ఆంతర్యాలు వచ్చినాయి. మరి ఆయన విజయం ఘంటాబద్ధంగా ఆ రోజున జరిగిద్ది, రేపు జరిగిద్ది, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా 2024 మే 13న జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితమైనటువంటి మెజారిటీ దిశగా వెళ్తారు, ఖచ్చితంగా గెలుస్తారనే దాంట్లో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ప్రజలు ఇవాళ ప్రజలకి ఎవరైతే కొంత దగ్గరగా ఉండి సేవ చేస్తారో వాళ్ళ మీద అనేక పర్యాయాలు వాలంటీర్లు చూడండి, వాలంటీర్ల యొక్క సేవని ప్రభుత్వం గుర్తించారు. మరి వాళ్ళ మీద కూడా కోర్టుకెళ్ళి వాళ్ళు ఎటువంటి దాంట్లో కూడా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలన్నా సరే వాళ్ళ మీద కొట్లాటలు కానివ్వండి, వాళ్ళ మీద ఆర్థికపరమైనటువంటి ప్రలోభాలు కానివ్వండి, వాళ్ళ పేరు మీద కోర్టులో కేసు వేసి వాళ్ళు తిరగడానికి లేదని మరి అట్లాంటివి కూడా కోర్టులో కూడా పలు రకాల కోర్టులో కేసులు వేయడం జరిగింది, కోర్టు దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి జగనన్న గెలుపు, వాసన్న గెలుపు ఈ 2 ఖచ్చితమైనటువంటి విషయాలు కాబట్టి ఎక్కడైనా సరే ప్రజల్లో ప్రజాప్రతినిధులు కానివ్వండి, మంచి చేసేవారిని అడ్డు పడాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో టీడీపీ వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. మరి ప్రలోభాలు, ఆర్థికపరమైనటువంటి ప్రలోభాలకు గురి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితమైనటువంటి మనకున్న ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది ఓటు మాత్రమే. మరి 13వ తారీఖు వారికి ఉన్నటువంటి ఓటుని ఖచ్చితంగా చూపించి వాసన్న గెలుపు మాత్రం మంచి మెజారిటీతో ప్రజలు తీర్పిస్తానని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఒకసారి మళ్ళీ కూడా మొన్నటి దాకున్నటువంటి మాలో భాగమైనటువంటి కార్పొరేటర్లు మీరు కూడా ఆలోచించుకోండి. మరి సమయం ఇది కాలేదు, మనకు పశ్చాత్తాపం అనేది మీలో ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాసన్న మనం ఎంత ప్రేమించాడు, వాసన్న ద్వారా మనం ఎంత లబ్ధి పొందాము, మరి పార్టీకి విధేయులుగా ఉన్నాము. కేవలం ఈ అరాకొర ఇదేదో వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్లకి ఎవ్వరు కూడా ఇది కాకుండా మళ్ళీ కూడా ఆలోచించాలి. మరి మిగిలినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా వాసన్న గెలుపుకి కృషి చేస్తాం. మరి ఇక్కడున్న 43 మందిలో కనీసం 40 మందికి వాళ్ళు ఆఫర్లు ఇవ్వటం, మరి వారి యొక్క మెసేజ్ను పంపడం జరిగింది. మరి ఎవ్వరూ కూడా ఎట్లాంటి
దానికి మేము ఇష్టపడట్లేదు. ఖచ్చితంగా వాసన్న గెలిపే మా గెలుపు, వాసన్న గెలిపే మేము లక్ష్యంగా పనిచేస్తాము అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరి ప్రజలు ఒకసారి మరలా ఆలోచించి ఈ అంశాలన్నిటి మీద కూడా అన్ని చోట్ల చర్చించి వాసన్న గెలుపులో ప్రజలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఈ కార్పొరేటర్లని, అంటే పాలపక్ష కార్పొరేటర్లని పశువుల సంతలో ఏ విధంగా అయితే పశువులను కానీ కొంటారో అదేవిధంగా వాళ్ళ మీద అనేక రకాల ప్రలోభాలు పెట్టి, అది ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతాం అనేటువంటి దుష్ప్రచారాలతోటి వాళ్ళని ప్రలోభాలకి దించి వాళ్ళని ఈ రోజున పార్టీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా గత 6 నెలలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ స్థల సేకరణకు సంబంధించిన విషయంలో చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళు అనుకున్నది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ స్థల సేకరణ విషయంలో సక్సెస్ కాడు కాబట్టి మేము ఈజీగా గెలుపొందుతాం అనేటువంటి దాంట్లో ఉండి కొన్నాళ్ళు ఏమన్నా స్థల సేకరణకి అమౌంట్ అంత తేలేరని కొంతమంది, ఒకవేళ తెచ్చిన ఇన్ టైంలో వాళ్ళు ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ అనేది చేయలేరనేటువంటి దాంతో ఎక్కడ పడితే అక్కడ మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఓడిస్తున్నాం అతని చేతకాంతనం వలన ఈ స్థల సేకరణ జరగట్లేదు అనేటువంటి కామెంట్ చేసుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ స్థల సేకరణకి ఏ విధంగా పోరాటి ఆ స్థల సేకరణకి దాదాపు 230 కోట్ల రూపాయలతోటి సీఎం గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేయటం కానివ్వండి, అదేవిధంగా లేఅవుట్లు కానివ్వండి, అదే కానీ అక్కడ స్టోన్స్ ఫిక్సేషన్ చేయటం, అదనంగా మళ్ళీ సీఎం గారు ఇనాగరేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ అదనంగా అక్కడ దాదాపు 125 కోట్ల రూపాయల దాకా, అంటే దాదాపు 75 కోట్ల రూపాయల దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానివ్వండి, అదేవిధంగా ఇంకొక 50 కోట్ల రూపాయలు పైప్ లైన్ నిమిత్తం వాటర్ దాని నిమిత్తం తీసుకొని రావడం జరిగింది. అందువల్ల అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ ఇళ్ల స్థల సేకరణ చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి మనకి గెలుపు అంచున ఉండము అనేటువంటి దాంతో ఇటువంటి క్రీడను బిగించేశారు వీళ్ళు. ఇదే విధంగా గతంలో ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్లు మా పార్టీ మారారో ఆ పార్టీ మారినటువంటి వ్యక్తుల మీద గతంలో ఒక కార్పొరేటర్ భర్త మీద మున్సిపల్ స్థలాన్ని గ్రాపింగ్ చేస్తున్నారు, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణ చేస్తారని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జనార్దన్ గారు, ఆయన డైరెక్ట్గా కలెక్టర్ గారికే వాళ్ళ మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో కార్పొరేటర్ భర్త మీద ఇటీవల మన డ్వాక్రా మెప్మాకు సంబంధించినటువంటి లోన్స్కు సంబంధించిన దాని మీద అతను దాదాపుగా ఒక కార్పొరేటర్ భర్త 10 లోన్స్ ఫ్లేకు వాటితోటి తీసుకున్నారనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. అవన్నీ మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వారిని మా ఫేవర్గా ఉన్నటువంటి దాంట్లో ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళకి చీటర్స్గా కనపడతారు. అదే చీటర్స్గా అన్నటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్ళారనేది నేను తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాం. ఎందుకంటే మా కాడ ఉన్నప్పుడు ఏమన్నా మా కార్పొరేటర్లు మీకేమన్నా వాళ్ళు చీటర్స్గా కనపడతారు. అదే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేలేకి వీళ్ళని మీరు దగ్గరికి తీసుకెళ్ళి ఆప్యాయతతోటి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలనే దానికి అనేక రూపాలుగా మీరు ప్రయత్నాలు చేసి వాళ్ళని తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నాము, పార్టీలో ఉన్నప్పుడు మేమందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భిక్షవాళ్ళని వచ్చిన వాళ్ళు. మేము డైరెక్ట్గా మా ఫ్యామిలీస్ ఏం రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీలు కాదు. మేము వచ్చాము, అతను గెలిపించాడు, అతనికి మేమందరం సపోర్ట్గా ఉండి పనిచేయాలి. కొంతమంది ఏదో కొన్ని వ్యసనాల వలన బానిసలు అయిన వలన వాళ్ళు ఏదో 2-3 తీసుకెళ్ళి దాన్ని ఇంకో రకమైనటువంటి ప్రాపగాండా మరి కార్పొరేటర్లు అంతే చులకం చేసే విధంగా బయట ఇంకా 10 మంది ఉన్నారు 15 మంది ఉన్నారు ఏదో మార్కెట్కి పోయి మట్టం కొన్నట్టు ఈజీగా మాట్లాడుకుంటున్నారు పబ్లిక్లో. ఆ రకం అవకాశం కూడా మా కార్పొరేటర్లు చేసినందువల్ల అనుకోండి. అది కూడా వీళ్ళు పోకపోతే మాకు కూడా అంత ఉండదు. ఏ రూపాయనైనా వాళ్ళు చేయొచ్చు, కానీ పోవటం అనేది కరెక్ట్ కాదు కదా. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఓటమి అంచున్నారనేటువంటి భయంతో కార్పొరేటర్లని ఈ రకంగా తీసుకెళ్తున్నారు. దానికి తోడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కార్పొరేటర్ల వ్యవస్థలో మాకు సంబంధించినంత వరకు మేమేదన్నా మున్సిపాలిటీ పరంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మా పాత్ర ఏదైనా
మా డివిజన్ సంబంధించినటువంటి వరకు ఉంటుందే తప్ప మిగతా స్కీమ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఇటువంటి ప్రమేయం ఉండదు. ఎందువల్లంటే ప్రతిదీ సచివాలయంలో పెట్టుకోవటం, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళే నేరుగా తీసుకొస్తున్నారు. దాంట్లో మా ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇవాళ 22,000 పట్టాలు ఇచ్చినప్పటికీ ఆ పట్టాలు అందరూ మేము ఇచ్చినట్టు వాస్తవంగా మీ కార్పొరేటర్లు అప్పుడు మేము ఎవరు కార్పొరేటర్లు కాదు. ఆ అప్లికేషన్స్ పెట్టే నాటికి మేము కూడా అసలు ఎలక్షన్ జరగల పెట్టారు. ఏదో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా కష్టంతో తీసుకొచ్చి వాటిని సఫిషియెంట్ చేయటం వలన వాళ్ళు కొద్దిగా భయభ్రాంతులకి ఓటమికి ఉన్నామనేటు దాంతో ఇటువంటి ప్రబలాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరే ఒకప్పుడు మా కార్పొరేటర్లని చాలా నీచంగా పాలపక్షం వాళ్ళ మీద అనేక రకమైన కామెంట్స్ చేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది. మీరందరూ మీ ప్రెస్ మీట్లు చూసుకున్నా కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మెజార్టీ కోసం, గెలుపు కోసం కాదు, మెజార్టీ కోసం మేము మా వంతు మేము కృషి చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న మా కార్పొరేటర్లు 3-4 మెంబర్స్ పార్టీ మారినందుకు దాన్ని ఖండిస్తున్నాము. గౌరవ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతో వైఎస్ఆర్ పార్టీ అజెండాతో కార్పొరేటర్లు గెలిచి ఆ ప్లాట్ఫామ్ మీదుండి అది ఎన్నికల టైంలో ఇలా చేంజింగ్ జరగడం అంత కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఒక నాయకుడు ఒక నాయకుని తయారు చేస్తాడు. ఆ నాయకత్వం ఎన్నికల టైంలో ఉపయోగపడి ఇంకా ప్రజలకు సేవ చేసి వాళ్ళు సేవ చేసినవన్నీ కూడా ప్రజలకు నిర్వహించి విజయానికి చేకూర్చే విధంగా కార్పొరేటర్స్ పనిచేయాలి. అలాంటి తరుణంలో పీక్ టైంలో వచ్చిన టైంలో ఈ రకంగా చేంజ్ చేసి వెళ్ళిపోవడం అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ప్రజలు తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, ప్రజల మనసులు కొని ప్రజాభిప్రాయంతో రేపు మరోసారి ఆయన విజయానికి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజయానికి ఈరోజు ప్రతి వార్డులో కూడా ప్రచారం జరుగుతుంటే అన్ని దిక్కులా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆ విజయాన్ని సహించలేక ఇలాంటి పేడ్ ఫిరాయింపులు చేయటం నైతికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఖండిస్తున్నాను. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.